నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో సోషల్ మీడియా తెరిస్తే చాలు ఆన్లైన్ అమ్మకాల పేరుతో రకరకాల వింతలు విపరీతాలు కనిపిస్తూ ఉంటాయి. కస్టమర్లని ఆకట్టుకోవడానికి లైవ్ సెల్లర్లు చేసే రచ్చ చూస్తే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. తాజాగా చైనా లైవ్ స్ట్రీమింగ్ ప్రపంచంలో జరిగిన ఒక ఘటన చూస్తే మీ మతిపోవడం ఖాయం. ఒక రకమైన బిల్డప్, దానికి తోడు మైండ్ బ్లాక్ అయ్యే స్టంట్స్తో కూడిన విక్రయ విన్యాసం ఇప్పుడు నెట్టింట తెగరచ్చ చేస్తోంది. ఆ వీడియో ఏంటో, ఆ వివరాలు ఏంటో మనం చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఒక పెద్ద లగ్జరీ స్టోర్ వాతావరణం. అక్కడ ముగ్గురు సేల్స్ ఉమెన్ నిలబడి తమ జీన్స్ ప్యాంట్ల సరుకులు ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఆ ప్రమోషన్ సాధారణంగా ఉంటే అందులో కిక్కే ఉంటుంది. అందుకే వాళ్ళు ఒక వినూత్నమైన ప్రయోగానికి తెరలేపారు. నేలపై వరుసగా తెల్లటి జీన్స్ ప్యాంట్లను పరిచి వాటిపై ఒక పెద్ద బకెట్ నిండా ఉన్న నల్లటి కోలా ద్రావణాన్ని, సీసాలో ఉన్న ద్రవాన్ని ఒకేసారి గుమ్మరించేశారు. తెల్లటి ప్యాంట్లు కాస్త మురికి ప్రవాహంలో మునిగిపోయాయి. ఆ తర్వాత అసలైన బిల్డప్ మొదలైంది. ఈ ఒక్క జీన్స్ ప్యాంటు హాంకాంగ్లో ఎంత అవుతుంది తెలుసా? మహా అయితే 1500, 2000 అనుకుంటున్నారా? కాదే కాదు, ₹1,00,000 అమ్ముడవుతుంది అంటూ ఆ ప్రధాన సేల్స్ ఉమెన్ గట్టిగా అరుస్తూ ప్రచారం చేయడం ప్రారంభించింది. అంతేకాదు, ఆ మురికి కోల ప్రవాహం నుండి ఆ తెల్లటి ప్యాంట్ని చేతిలోకి తీసుకొని నేరుగా పక్కనే ఉన్న ఒక పెద్ద నీటి తొట్టెలో ముంచేశారు. ఎలాంటి డిటర్జెంట్ వాడకుండానే కేవలం ఆ నీళ్ళలో అలా ముంచి తీయగానే ప్యాంట్ మళ్ళీ తళతళ మెరుస్తూ కొత్తదానిలా మారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక్కడితో ఈ హంగామా ఆగలేదండోయ్. తెల్లటి ప్యాంట్ డెమో పూర్తయ్యాక నల్లటి జీన్స్ ప్యాంటు వంతొచ్చింది. ఈ ప్యాంటు ఎంత బలమైందో నిరూపించడానికంటూ టేబుల్పై ప్యాంటును పరిచి దానిపై సుత్తి, పారా, స్క్రూ డ్రైవర్లతో దాడి చేయడం ప్రారంభించారు. ఆఖరికి కింద ఉన్న కాగితం పెట్టె పగిలిపోయిన ప్యాంటుకు మాత్రం ఒక చిన్న గీత కూడా పడలేదంటూ బిల్డప్ ఇచ్చారు. దానికి తోడు కొవ్వొత్తు వెలిగించి ప్యాంటు వెనక నుండి స్ప్రే కొడుతూ ఇది విండ్ ప్రూఫ్, అంటే గాలిని కూడా రానివ్వదని ప్రయోగాలు చేసి చూపించారు. చివరికి నల్లటి ప్యాంటును సింక్లో వేసి ఆ నీటిని ఒక గాజు గ్లాసులోకి తీసుకొని, చూసారా రంగు కూడా పోవడం లేదు, నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో అంటూ దాన్ని తాగడానికి సిద్ధమైనంత పని చేశారు. శీతాకాలం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్యాంట్లు వేసుకుంటే ఎలాంటి చలి ఉండదని డ్రామా ఆడారు. మార్కెట్లో వస్తువులను విక్రయించడానికి లైవ్ స్ట్రీమర్లు ఎంతటి విపరీతమైన స్థాయికి దిగజారుతున్నారో చెప్పడానికి ఈ విచిత్రమైన వ్యంగ్యభరితమైన వీడియో పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలిచింది. మరి చూశారుగా, ₹1,00,000 ప్యాంటు మీరు కొంటారా ఏంటి? మీ అభిప్రాయాన్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.